హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నుంచి చాలా ఇంపార్టెంట్ కాల్స్ అయితే నాకు కొంతమంది చేశారు. వాటి గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగిన క్యాండిడేట్లకు సంబంధించి చాలామంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెడతారు కదా. అంటే పెళ్ళైన మహిళలు ఎవరైతే ఉన్నారో పెళ్ళైన మహిళలు ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టి ఉన్నట్లయితే, మీరు ఫాదర్ నేమ్తో ఉన్న ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టినట్లయితే డిఓ ఆఫీస్ నుంచి కాల్ అయితే రావడం జరిగింది. డిఓ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిన తర్వాత మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఫాదర్ నేమ్తో ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టారు కదా, మీకు పెళ్ళయిందా అని చెప్పేసి అడిగి, పెళ్ళైతే మీకు హస్బెండ్ నేమ్తో ఉన్న ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకురండి అని చెప్పేసి వాళ్ళకైతే చెప్పడం జరిగింది. పెళ్ళైన తర్వాత ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో హస్బెండ్ నేమ్తో తీసుకురండి అంటే ఎందుకు అడుగుతున్నారంటే, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండుండొచ్చు. ఆల్రెడీ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ కింద పనిచేస్తున్నట్లయితే, అక్కడ ఆదాయం ఎక్కువగా ఉన్నట్లయితే, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు అని చెప్పేసి దానిలోకి వెళ్ళకపోతే అందుకే ఈ రకంగా కాల్స్ అయితే రావడం జరిగాయి. ఇంకొక డిఎస్సి అభ్యర్థి కాల్ చేసినప్పుడు ఫాదర్స్ నేమ్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్లో లేదు, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఫాదర్ ఎక్స్పైర్ కావడం వల్ల అక్కడ క్యాస్ట్ అనేది రాలేదు. అంటే అప్పుడు ఫాదర్స్ నేమ్ కాకుండా మదర్స్ నేమ్తో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మండల రెవెన్యూ ఆఫీసర్ కానీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ కానీ వాళ్ళు వెరిఫై చేసి ఇష్యూ చేస్తారు. అటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, ఫేక్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళు మాత్రమే భయపడాలి. జెన్యూన్గా సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరేం భయపడవలసిన పని లేదు, మీరేం కంగారు పడవలసిన పని అయితే లేదు. వాళ్ళు ఎంత వెరిఫై చేసినా, 7 సముద్రాలు ఇది ముల్లోకాలు తిరిగి మీ సర్టిఫికేట్లు వెరిఫై చేసినా ఫేక్ మీరు కాకపోతే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఈ విషయాన్ని అయితే అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఇంకొక అంశం ఏంటంటే, మనకి రిజెక్షన్ అని చెప్పేసి ఒక లిస్ట్ తిరుగుతుంది. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కాల్ లెటర్ అనేది ఏ పోస్ట్కి ఇష్యూ చేశారనేది ఓన్లీ ఇష్యూ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్గా అంటే డిఎడ్ బిఎడ్ 2 కోర్సులు చేసిన వాళ్ళకి సంబంధించి ఎస్జిడికి సెలెక్ట్ అయ్యారా, టీజీటీకి సెలెక్ట్ అయ్యారా, ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్ టీజీటీకి సెలెక్ట్ అయ్యారా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీకి సెలెక్ట్ అయ్యారా, ప్రిన్సిపల్కి సెలెక్ట్ అయ్యారా, లేదంటే ఎస్జిడికి సెలెక్ట్ అయ్యారా, రకరకాల పోస్టులు ఉన్నాయి కదా. ఏ పోస్ట్కి కాల్ లెటర్ అనేది ఇష్యూ చేశారనేది ఓన్లీ అక్కడ ఇష్యూ చేసిన మంగళగిరి టెక్నికల్ టీమ్కి మాత్రమే తెలుస్తుంది, మిగిలిన ఎవరికి కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక డౌట్ కూడా చాలామందికి వస్తుంది. సార్, ఎక్కడో 8,000 ర్యాంక్ 15,000 ర్యాంక్ ఉన్న ఎస్జిటి క్యాండిడేట్కి అక్కడ ఏదైతే రిజెక్షన్ లిస్ట్ ఉందో ఆ రిజెక్షన్ లిస్ట్లో ఎస్జిటి క్యాండిడేట్కి రిజెక్షన్ రాశారు అంటే రిమార్క్స్ రాశారు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయి ఉండొచ్చు, టీజీటీలో కాల్ లెటర్ వచ్చి ఉండొచ్చు. జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ప్రకారం వాళ్ళు ఏ పోస్టులోకి సెలెక్ట్ అయ్యారనేది మనకి తెలియదు కదా. అది కూడా అభ్యర్థులందరూ కూడా గమనించాలి. కొంతమంది అభ్యర్థులు ఏం చేశారంటే, కంపల్సరీగా మనకి ఎక్కువ మార్కులు వచ్చే స్కూల్ అసిస్టెంట్లో పోస్ట్ వచ్చేస్తుంది, అందులో డౌట్ లేదు, మనం పొరపాటుగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జిటి పెట్టాం. అటువంటి క్యాండిడేట్స్ ఏం చేశారంటే, తెలివి ప్రదర్శించి నాకు స్కూల్ అసిస్టెంటే కావాలని చెప్పేసి ఎస్జిటికి ఏం చేశారంటే, మార్క్స్ మెమో చూపించకుండా నా దగ్గర లేదు పోయింది అని చెప్పేసి సింపుల్గా ఆ ఎస్జిటికి సంబంధించి ఇనెలిజిబుల్ ఆప్షన్ పెట్టించేసుకున్నారు. అంటే వాళ్ళు సర్టిఫికేట్ చూపించకపోతే ఆటోమేటిక్గా అక్కడ ఎస్జిటి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఫెయిల్ అయినట్లే. ఆ ఎస్జిటి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఫెయిల్ అయితే ఆ క్యాండిడేట్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్లో సెలెక్ట్ అయితే నో ప్రాబ్లం. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్కి కాకుండా ఎస్జిటికే కాల్ లెటర్ వచ్చిందంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఓకే, ఈ పాయింట్ మీకు అర్థమవుతుందా? అంత రిస్క్ ఎవరు తీసుకుంటారంటే, స్కూల్ అసిస్టెంట్లో మంచి స్కోర్ ఉన్న వాళ్ళే అటువంటి రిస్క్ స్టంట్లు వేశారు. అందువల్ల వాళ్ళకి పెద్ద రిస్క్ అయితే అవ్వకపోవచ్చు. ఈ విషయంలో ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఎస్సి కన్వీనర్ గారిని ఛాలెంజ్ చేస్తున్నారు, రాష్ట్ర విద్యాశాఖ డిపార్ట్మెంట్ని ఛాలెంజ్ చేస్తున్నారు డిఎస్సి అభ్యర్థులు. అంటే మేము పోస్ట్ ప్రిఫరెన్స్ అడిగితే మీరు ఎవరా? అయితే సరే చూసుకుందాం, మేము ఎస్జిటికి సంబంధించి మా దగ్గర మార్క్స్ మెమో లేదు, కాల్లో పడిపోయింది, లేదంటే గోదాట్లోకి పోయింది, లేదు పోయింది, ఏం చేస్తారో చేసుకోండి అన్న టైప్లో అక్కడ ఎస్జిటికి ఇనెలిజిబుల్ పెట్టించుకున్నారు. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి వాళ్ళు మెరిట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఒకవేళ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కాల్ లెటర్ ఇష్యూ చేసేటప్పుడు జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ప్రకారం అక్కడ ఎస్జిటికి కానీ కాల్ లెటర్ ఇష్యూ చేసినట్లయితే అప్పుడు ఇబ్బంది అనేది వస్తుంది. ఓకే, ఈ పాయింట్ మీకు అర్థమవుతుందా? నోట్ దిస్ పాయింట్. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఇనెలిజిబుల్ అక్కడ మనకి రిమార్క్స్ రాశారు. రిమార్క్స్ దగ్గర టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ దగ్గర ఏం రాశారంటే, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై కాలేదని చెప్పేసి రాశారు. అంటే ఆ క్యాండిడేట్కి స్కూల్ అసిస్టెంట్లో కాల్ లెటర్ వచ్చి ఉండొచ్చు కదా. ఈ పాయింట్ మీకు అర్థమవుతుందా? ఒకే క్యాండిడేట్ 4-5 రకాల పోస్టులకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఓకే, ఒకే క్యాండిడేట్ 4-5 రకాల పోస్టులకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఆ అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయితే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్తో పనేముంది? అదే అక్కడ వాళ్ళు రిమార్క్స్ రాశారు, దాన్ని మీరు
పట్టి చూడకండి. ఆ రిజెక్షన్ లిస్ట్ ఏదైతే వచ్చిందో ఆ లిస్ట్లో 4-5 రకాల పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వేరే పోస్ట్లో వాళ్ళు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఉండొచ్చు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఒకే రకమైన పోస్ట్కి సెలెక్ట్ అయ్యి ఉండి వాళ్ళు రిమార్క్స్ దగ్గర ఏదైనా రిమార్క్స్ రాయించుకుని రిజెక్షన్ లిస్ట్లోకి వచ్చారంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తప్ప మిగిలిన ఎవరికి కూడా ఇబ్బంది అయితే ఉండదు. ఈ అంశాన్ని అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఎక్కడో 10,000 ర్యాంక్ దగ్గర ఉన్న క్యాండిడేట్కి రిజెక్షన్ లిస్ట్లో ఎందుకు వస్తారంటే వాళ్ళు టీజీటీ, పీజీటీ, డిఎడ్ 2 కోర్సులు పూర్తి చేసి ఉండొచ్చు. వాళ్ళు టీజీటీలోనో పీజీటీలోనో స్కూల్ అసిస్టెంట్లోనో మంచి స్కోర్ చేసుకుని ఉండొచ్చు. అందుకే ఇక్కడ మీకు రిజెక్షన్ లిస్ట్లో ఎస్జీటీకి సంబంధించి కనిపించి ఉండొచ్చు. కొంతమంది తెలుగుగా ఎస్జీటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టిన ఆప్షన్ని కావాలనే రిజెక్ట్ చేయించుకున్నారు. ఆ క్యాండిడేట్లు కూడా ఆ రిజెక్షన్ లిస్ట్లో మీకు కనిపించవచ్చు. ఓకే, రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రకరకాల అంశాలు అయితే ఉన్నాయి. వీటన్నింటినీ మీరు క్లుప్తంగా అర్థం చేసుకుంటే అర్థమవుతాయి. బ్యాక్ టు వెరిఫికేషన్ ఆప్షన్ అనేది ఎవరికి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంటుందంటే, అంటే క్యాస్ట్ పరంగా ఏదైనా ఇష్యూ ఉన్న వాళ్ళకి సంబంధించి కానివ్వండి, ఏదైనా సర్టిఫికేట్లకు సంబంధించి ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది చూడాలి. కాబట్టి పూర్తి స్థాయిలో దాని గురించి అప్డేట్ వచ్చిన తర్వాత క్లారిటీగా నేను మీకైతే తెలియజేస్తాను. కాబట్టి దాని గురించి మీరు పెద్దగా వరి కావాల్సిన అవసరం అయితే లేదు. బ్యాక్ టు వెరిఫికేషన్ అని చెప్పేసి మార్నింగ్ కొంతమందికి వచ్చి అందరికీ వచ్చింది. అంటే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయిన వాళ్ళకి వచ్చింది, ఆల్రెడీ కాల్ లెటర్లు వచ్చిన వాళ్ళకి వచ్చింది, కాల్ లెటర్ రాని వాళ్ళకి కూడా వచ్చింది. గతంలో మనకి ఫైల్ అప్లోడ్ ఆప్షన్ ఏ విధంగా అందరికీ చూపించిందో ఇప్పుడే మనకి బ్యాక్ టు వెరిఫికేషన్ అనే ఆప్షన్ అందరికీ కూడా చూపించింది. తర్వాత ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి మాత్రమే ఆప్షన్ అనేది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే పెట్టారో, ఒకవేళ మీరు పెళ్ళి అయిపోయిన తర్వాత ఫాదర్స్ నేమ్తో ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చూపించినట్లయితే కంపల్సరీగా హస్బెండ్ నేమ్తో ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకురండి అని చెప్పేసి డిఈఓ ఆఫీస్ నుంచి కాల్స్ అయితే రావడం జరుగుతున్నాయి. పర్టికులర్గా వాళ్ళకి ఏదైనా ఆప్షన్లో దాని ద్వారా ఏదైనా చూస్తారనేది మనకి క్లారిటీ రావాల్సి ఉంది. క్లారిటీ వస్తే తప్పకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, సార్ మనకి థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఏవైతే మనకి పెండింగ్ పోస్టులు ఉన్నాయో అవి ఏ కేటగిరీలో ఉన్నాయో తెలియదు. టీజీటీలో ఉన్నాయో తెలియదు, పీజీటీలో ఉన్నాయో తెలియదు, ప్రిన్సిపల్లో ఉన్నాయో తెలియదు, ఎస్జీడీలో ఉన్నాయో తెలియదు. కానీ పెండింగ్ పోస్టులకు సంబంధించి ఏవైతే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఇంకా జరగవలసి ఉందో 1:1 ప్రకారం 16,347 పోస్టుల భర్తీ చేసే అంశంలో భాగంగా పెండింగ్ వెరిఫికేషన్కి సంబంధించి ఏవైనా కాల్ లెటర్స్ ఉంటే కంపల్సరీగా మనకి అవి కూడా జనరేట్ అవుతాయి. అవి కూడా మనకి వెబ్సైట్లోకి రావడం జరుగుతాయి. వాళ్ళకు కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగిన తర్వాతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడు ఉన్న పలానా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది వచ్చే పరిస్థితి ఏం లేదు. ఎవరు కూడా కంగారు పడకండి. మనకి సెప్టెంబర్ 2nd వీక్లో కానీ సెప్టెంబర్ 3rd వీక్లో కానీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏందనేది కూడా మనకి క్లారిటీ అయితే వస్తుంది. ఇవి గైస్ కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ అయితే, చాలామంది ఎక్కువగా అడుగుతున్న డౌట్స్ అయితే ఈ వీడియోలో మ్యాక్సిమం క్లారిఫై అయితే చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. వీడియో చూస్తున్న మన మిత్రులు ఏమైనా డౌట్కి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీరు కూడా రిప్లై ఇవ్వండి, వాళ్ళు కూడా క్లారిటీ అయితే వస్తుంది. ఏదైతే రిజెక్షన్ లిస్ట్ అని చెప్పేసి తిరుగుతుందో అది రిమార్క్స్ రాశారు వాళ్ళకి సంబంధించి, వాళ్ళు ఒక పోస్ట్కి సంబంధించి రిమార్క్ రాయించుకున్నా వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లో కట్ ఆఫ్ మంచి జోన్లో ఉన్నట్లయితే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లోనే సెలెక్ట్ అయిపోతారు. కాబట్టి జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ప్రకారం వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి వాళ్ళకి అన్ని పోస్టులకు సంబంధించి కూడా వాళ్ళు అప్లై చేసిన అన్ని పోస్టులకు సంబంధించి కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యాండిడేట్ స్కూల్ అసిస్టెంట్కే సెలెక్ట్ అయి ఉండొచ్చు, కానీ టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్లో వాళ్ళకి ఏదైనా అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోయినా, లేదంటే టీజీటీకి సంబంధించి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ క్వాలిఫై కాకపోయినా వాళ్ళకి రిమార్క్స్ రాస్తున్నారు. ఆ రిమార్క్స్ వల్ల అక్కడ ఆ పోస్ట్ వరకు వాళ్ళు రిజెక్ట్ అవుతారు. మనకి లాజిక్గా ఆలోచించినట్లయితే ఆ రిజెక్షన్ లిస్ట్లో పెట్టారో వాళ్ళకి సంబంధించి రిమార్క్స్ రాస్తారో వాళ్ళని మనం చూసినట్లయితే వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్లో పోస్ట్ వచ్చి ఉంటుంది. వాళ్ళకి అన్ని పోస్టులకు సంబంధించి కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి అంటే వెరిఫికేషన్ జరిగేటప్పుడు అక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదని చెప్పేసి రాసుంటారు. దానివల్ల మీరే వరి కావాల్సిన అవసరం అయితే లేదు. ఓకే గైస్, ఇవి కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ అయితే. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.